పెద్దలు దీనిని సాధించడం కూడా వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. జనవరి 20వ తేదీన తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రా కదలిరా కార్యక్రమం అరకులో నిర్వహించబోతున్నట్లు అరకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సివేరి దొన్ను ద్వారా వెల్లడించారు. ఈ కార్యక్రమానికి పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్నట్లు తెలిపారు. అరకు నియోజకవర్గంలో కార్యకర్తలు అభిమానులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. అరకు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సమావేశంలో దొన్ను ద్వారా మాట్లాడుతూ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం ద్వారా ప్రజల్లో విస్తృతంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చేయబోయే కార్యక్రమాలపై అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచక పాలనపై విస్తృత స్థాయిలో ప్రచారం చేయాలని, ఈ ఎన్నికల్లో అరకులో తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీతో లక్ష్యంగా మనమంతా ఐక్యంగా పనిచేద్దామని కోరారు. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది. ఇక్కడ మనం ఎమ్మెల్యేగా ఉంటాం. మీరందరూ హ్యాపీగా ఉంటారు. నేను ఒకటే, మీ అందరినీ హ్యాపీగా ఉంచాలనేదే. మీరందరూ హ్యాపీగా ఉంటేనే నేను హ్యాపీ. మీ అందరినీ కార్యకర్తల్ని బాధ పెట్టి నేను ఎట్లా హ్యాపీగా ఉండగలుగుతాను? నాకు తన మన అనే భేదం లేదు. ప్రతి ఒక్కరు నా వాళ్ళే, నా తెలుగుదేశం కుటుంబ సభ్యులే. ఈ విషయంలో ఎటువంటి తేడా లేదు. కాబట్టి మనం అందరూ కలిసికట్టుగా పనిచేసి ఈ అరకు నియోజకవర్గాన్ని పార్టీ బలోపేతం చేసి, పార్టీ అధిష్టానం ఏ కార్యక్రమాలు అయితే మన ముందు ఉంచారో, ఏ బాధ్యత అయితే మనకు అప్పగిస్తున్నారో ఆ బాధ్యతలను తూచా తప్పకుండా నిర్వర్తించి రాబోయే రోజులో ఘన విజయం సాధించాలని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతా ఉన్నాను. మనకు సార్తో మాట్లాడే మచ్చెన్నాయుడు గారితో 20 తారీఖున అరకు నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ. సార్ ఒకటే అన్నారు, ఇది మీకు ఛాలెంజ్, మీరు ఎమ్మెల్యే అవ్వాలంటే బాబు గారు మనస్సు పొందాలి. నేను నమ్మకంతో దొన్నదొర గారికి నమ్మకంతో టికెట్ కన్ఫర్మ్ చేశాను. ఇంతమంది ప్రజలు వచ్చారు, ఖచ్చితంగా గెలుస్తారని బాబు గారు నమ్మాలి అని సార్ అయితే చెప్పడం జరిగింది. వాళ్ళ కార్యకర్తలు ఎదుట పరిచయం చేపిస్తూ దొన్ను దొర రేపొద్దున అరకు గెలుస్తున్నారు, నేనే టికెట్ ఇచ్చానని బహిరంగంగా ఆయన అందరినీ నాకు చూపిస్తూ ఆయన అందరినీ చెప్పినటువంటి పరిస్థితి మొన్న అచ్చెన్నాయుడు గారు చెప్పారు. నా మీద అయితే నమ్మకం పెట్టారు, నేను మీ మీద నమ్మకం పెట్టాను. మీరందరూ ఆ రోజు ప్రతి గ్రామం నుండి ప్రజలను తరలించి 50,000 మందికి తగ్గకుండా మనం జనాల్ని తీసుకురావాలని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతా ఉన్నాను. తగ్గకుండా మనం జనాల్ని తీసుకురావాలని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతా ఉన్నాను. ఈ అరకు నియోజకవర్గంలో కని విని ఎరుగని రీతిలో మనం సమావేశం ఏర్పాటు చేసుకోవాలి. మొన్న వైసీపీ వాళ్ళు బస్సు యాత్రలో జనాలు చూపించి మేము ఎక్కడ తగ్గలేదు, వైసీపీ వాళ్ళ బలంగానే ఉన్నామని వాళ్ళు గొప్పగా చెప్పుకున్నారు. కానీ ఆ రోజు 20 తారీఖున జరిగే బహిరంగ సభలో మనం జనాలు చూపించి తెలుగుదేశం పార్టీ విపరీతంగా బలం పుంజుకున్నది, రాబోయేది తెలుగుదేశం పార్టీయే, ఇక్కడ గెలిచేది కూడా తెలుగుదేశం పార్టీయే అని మనం ఒక గట్టి మెసేజ్ ఇవ్వాలని ఈ సందర్భంగా మీ అందరినీ తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, మీరు ఎవరి మాట దయచేసి ఇలాంటి రకరకాల మాటలు వస్తుంటాయి, ఎవరి మాట కూడా మీరు నమ్మవద్దు. రకరకాల బురదజల్లుడు అంటే రాజకీయం అంటేనే ఉంటాయి, కుట్రాలు ఉంటాయి, కుతంత్రాలు ఉంటాయి, బురద జల్లుతుంటారు. ఇవన్నీ నేను ఎట్లా ఎవరు మాట్లాడినా నేను పట్టించుకోను. మీరు కూడా ఎవరు ఏం మాట్లాడినా మీరు పట్టించుకోవద్దు. మనం పార్టీ కోసం పనిచేద్దాం, చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేద్దాం. ఆయనకి ముఖ్యమంత్రి చేసేంత వరకు మీరందరూ ఆహార నిశలు
కష్టపడాలని, మనకు ఉన్నది చాలా తక్కువ టైం. ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది. మార్చిలో ఎలక్షన్. ఏం సమయం లేదు. కాబట్టి ఈ తక్కువ టైంలో మహా అయితే 2 నెలల్లో, ఈ 2 నెలల్లో ప్రతి ఒక్కరు కష్టపడి పార్టీ కోసం కష్టపడాలని, ఈ అరకు నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయాలని మీ అందరినీ మరొకసారి కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షుల వారికి మరియు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, అలాగే ఈ సమావేశానికి వచ్చినటువంటి కార్యకర్తలు, నాయకులు, నా కుటుంబ సభ్యులందరికీ, అక్కలకు, చెల్లెలకు, ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. ఇవన్నీ చాలా విషయాలు మనకు చెప్తున్నారు. మన కాన్ఫరెన్స్లో చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే అవన్నీ పక్కన పెట్టి మనందరూ కూడా పార్టీకి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం చూసాం, ఎక్కడ చూసినా అవినీతి, అశ్రిత పక్షపాతం, గూండాయిజం చేసి రాష్ట్రాన్ని ఒక రాజధాని లేని రాష్ట్రంగా చేయడం, ఎక్కడ కూడా ఒక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయకుండా 16,000 లోటు బడ్జెట్లో కూడా 110 పథకాలు ఇచ్చిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అలాగే మీరు ఒకటి ఆలోచన చేయండి, గిరిజనులకు ఏమైనా హామీ ఇవ్వగలిగాడా? నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.